హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇవాళ మార్కెట్ గురించి మాట్లాడుకుందాము. మన వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీస్లో మన స్ట్రక్చర్స్ ఎలా వర్కౌట్ అవుతున్నాయో ఒకసారి అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, నేను ఆల్రెడీ చెప్పాను, మార్కెట్లో ఎప్పుడు కానీ ఓవర్లోడ్ అవుతున్నప్పుడు హెవీగా మనము అగ్రెసివ్ వెళ్ళొద్దు మార్కెట్లోకి. ఓకేనా? కొంచెం ఆగి వెళ్తే ఏంటి అంటే మనకు మనీ, అంటే ఇప్పుడు ఆర్డర్స్ తీసుకునే దాంట్లో మనకు ఒక 200కి దొరికేది 150 వరకు దొరకవచ్చు. అంటే ఒక 50 పాయింట్స్ కూడా మనము ఆ క్యాపిటల్ కూడా సేవ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మార్కెట్లో చాలా వరకు ఏంటి అంటే పేషెన్సీ అనేది ఇంపార్టెంట్. మనకు పేషెన్సీ ఉంటేనే మనకి ఇక్కడ సమ్ ప్రాఫిట్ అనేది గెయిన్ అవుతుందండి. ఓకేనా? సో ఇప్పుడు మనం స్ట్రక్చర్స్లోకి వెళ్దాం పదండి. చూడండి, బ్యాంక్ నిఫ్టీ వైజ్లో ఇక్కడ ఒకటి చెప్తాను, అర్థం చేసుకోండి. మంత్లీ వైజ్లో బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుంది, వీక్లీ వైజ్లో ఎలా ఉంటుంది అంటే, వీక్లీ వైజ్లో మ్యాక్సిమం మనము ఒక 400 to 450 పాయింట్స్ రేంజ్లో మాత్రమే ఒక స్ట్రక్చర్లో ఎంటర్ అవుతాం. అవునా? ప్రైజెస్ గురించి చెప్తున్నా, స్ట్రక్చర్స్ గురించి. కానీ ఇక్కడ మంత్లీ వైజ్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, స్ట్రక్చర్స్ అలాగే ఉంటాయి, సేమ్ అవే 1500 1500 పాయింట్స్ రేంజే. కానీ మనం తీసుకున్న ప్రైజ్ యాక్షన్స్ ఉంటాయి చూసారు, అవి చేంజ్ అవుతూ ఉంటాయి మంత్లీ వైజ్లో. ఓకేనా? ఓవరాల్గా కంప్లీట్గా ఎండ్ ఆఫ్ ద మంత్ ఏమవుతుంది, లాస్ట్ ఎక్స్పైరీ రోజున కంపల్సరీగా 100 to 150 రేంజ్కే వస్తుంది. ఎక్స్పైరీ వీక్లీలో ఉన్న మంత్లీలో ఉన్న సేమ్. కాకపోతే మనం తీసుకున్న ప్రైజ్ యాక్షన్స్ ఉంటాయి చూసారు, అవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? స్టార్ట్ అయినప్పుడు అంటే ఒక మంత్ స్టార్ట్ అయినప్పుడు ఒక ప్రైజ్ యాక్షన్స్లో రన్ అవుతుంది, మీడియంలో ఒకలా ఉంటుంది, మళ్ళీ ఎక్స్పైరీ ముందు ఒకలా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఉన్న చేంజెస్ అవన్నమాట. సో ఇప్పుడు ఏంటి అంటే, మనము బ్యాంక్ నిఫ్టీలో వితౌట్ స్టాప్ లాస్ కంటెంట్ స్ట్రక్చర్స్లో ఏంటి అంటే, 5th అటెంప్ట్ 6th అటెంప్ట్ అనేది రన్నింగ్లో ఉంది. ఓకేనా? ఇంకొకటి ఏంటి అంటే, ఎక్స్పైరీ అనేది మనకు మంత్లీ వైజ్లో కాబట్టి ఇక్కడ ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే, మనం ఎన్ని లాట్స్ తీసుకున్నా ఎంత క్యాపిటల్ అయినా కూడా ఏంటి అంటే ఒక మెంటల్ స్ట్రెస్ అనేది ఉండదు. ఓకేనా? ఫ్రీగా ఉండాము, టైం ఉంది కదా అనే ఒక ఆలోచన ఉంటుంది. కొంచెం మనకు కూడా ఏంటి అంటే ఒక్కొక్క టైంలో కన్సల్టేషన్ టైంలో ఉంటాయి చూసారా మార్కెట్లో, దోజీ క్యాండిల్సే ఒక 3 to 4 or 5, 6 అలా పడతా ఉంటాయి. యాక్చువల్లీ కన్సల్టేషన్ టైంలో దోజీ క్యాండిల్స్ క్రియేట్ అయినప్పుడు ఏంటి అంటే, ఇక్కడ మనకు టైం ఉంటుంది కాబట్టి ఓవర్ స్ట్రెస్ అనేది మనకు పడదు. నేను మన గురించి చెప్తున్నాను, ఓకే, మార్కెట్ గురించి చెప్పట్లేదు. మెంటల్గా మనము ఆ స్ట్రెస్ అనేది తీసుకోము, ఎందుకంటే టైం ఉంది కదా అనే ఒక ఆలోచన ఉంటుంది. ఓకే. సో అందుకే మంత్లీ వైజ్ అనేది బెనిఫిట్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మనం ఏంటి అంటే 1000 పాయింట్ స్ట్రక్చర్ ఉన్న 1500 పాయింట్ స్ట్రక్చర్స్లో 2 అటెంప్ట్స్ అనేది హోల్లో ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా? చూడండి, ప్రైజ్ యాక్షన్స్లో చేంజ్ చేసి అన్నాను కదా, ఇక్కడ 53,100 పుట్టును 53,900 కాల్, ఈ రేంజ్లో మేము 1200 పాయింట్స్ రేంజ్లో తీసుకున్నాము. ఇంకొకటి ఏమో సేమ్ రేంజ్ కాకపోతే 1500 పాయింట్స్, ఇప్పుడు 1000 పాయింట్స్ స్ట్రక్చర్ కదా, 1500 పాయింట్స్ స్ట్రక్చర్లో ఏంటి అంటే 53,100 పుట్టును 54,400 కాల్, ఇక్కడ 850 పాయింట్స్ మాత్రమే. అంటే స్ట్రక్చర్స్ అనేది చేంజ్ అవుతాయని చెప్పాను కదా, లాస్ట్ వీక్ ఒకలా ఉంది, ఇప్పుడు ఈ వీక్ను నెక్స్ట్ వీక్ ఒకలా ఉంటుంది. ఓకే. సో ఆ చేంజెస్ అనేది ప్రైజ్ యాక్షన్స్ వస్తూ ఉంటాయి. అది డిపెండ్స్ ఆన్ మార్కెట్, అది ఇవాళ వస్తుందా రేపు వస్తుందా అని కాదు. కాకపోతే ఓవరాల్గా అయితే కంప్లీట్గా 3 టైప్స్లో ప్రైజ్ యాక్షన్స్ చేంజ్ అవుతాయి మంత్లీ వైజ్లో బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా? కాకపోతే చాలా స్మూత్గా ఉంటుంది, ఎలాంటి స్ట్రగుల్ అనేది ఉండదు, ఎలాంటి స్ట్రెస్ అనేది మనకైతే చాలా వరకు ఉండదు. ఓకేనా? ఇంకోటి చాలాసార్లు చెప్పాను, లాజిక్గా మాత్రమే మార్కెట్ని చూడండి, ఎవరు కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వమాకండి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ స్ట్రక్చర్స్ చెప్పాను కదా, దీన్ని మనము క్యాండిల్స్లో చూద్దాం పదండి. చూడండి, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ డైలీ చార్ట్ అండి. ఇవాళ ఎలాంటి క్యాండిల్ అంటే దోజీ క్యాండిల్. నిన్ననే చెప్పాను నేను, మనకు దోజీ క్యాండిల్స్తో ఏంటి అంటే కంపల్సరీగా కన్సోలేషన్ టైం అయినా లేకపోతే ఒక ట్రెండ్ అనేది సెట్ అయ్యే టైంలో, రివర్స్ అయ్యే టైంలో దోజీ క్యాండిల్సే పడతాయి. ఓకేనా? సో ఒక మంచి ర్యాలీ వచ్చింది, తర్వాత ఏంటి అంటే దోజీ క్యాండిల్తోని కొంచెం ఆగారు, మనకు ఆ ఇండికేట్ నిన్ననే ఇచ్చింది. ఇంకోటి ఏమని చెప్పాను, ఇక్కడ మనకి క్యాండిల్స్ అనేది 3 టైప్సే ఉంటాయి. ఏంటి? దోజీ క్యాండిల్, మీడియం క్యాండిల్ అండ్ లార్జ్ క్యాండిల్, అగ్రెసివ్ క్యాండిల్. ఓకే. సో దోజీ క్యాండిల్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మంత్లీ వైజ్లో ఉన్నాం కదా మనము, ఈవెన్ వీక్లీ వైజ్ అయితే ఇవాళ మండే క్లోజ్ అయిందంటే ఎవరికైనా కాల్స్ హోల్డ్లో ఉన్నాయంటే, ఈవెన్ మేమైనా కూడా మా సర్వీస్లో ఉన్న వాళ్ళకు కొంచెం ఆలోచన ఉంటుంది, మినిమం ఇవాళ లేకపోతే రేపటి వరకే కాల్స్ అనేది మేము క్లోజ్ చేస్తాం.
ఎందుకంటే క్యాపిటల్ సేవింగ్‌లో ఉంటాం కాబట్టి. ఓకేనా? సో, ఇలాంటి స్ట్రెస్ అనేది ఇప్పుడు మాకు లేదు. యాక్చువల్లీ మాకే కాదు ఈవెన్ ఎవరికైనా చేసే వాళ్ళకి వీక్లీ కన్నా మంత్లీ అనేది చాలా స్మూత్‌గా ఉంటది. ఎందుకంటే మనకు టైం అనేది ఎక్కువ దొరుకుతది కాబట్టి. ఓకే. ఇన్ కేస్ రేపు ఎలాంటి క్యాండిల్ పడుతుంది అనేది ఎవరన్నా చెప్పగలుగుతారా ఇక్కడ? మేబీ అని గాకుండా కరెక్ట్‌గా 100కి 100% అట్‌లీస్ట్ 90% అయినా. ఎందుకంటే క్యాండిల్‌ని రేపేమవుతుంది అని మార్కెట్‌లో లేకపోతే ఎలాంటి క్యాండిల్ పడుతుంది అనేసి అనలైజ్ చేయడం అనేది డైలీలో అస్సలవ్వదు. ఓకేనా? అలాంటివి ఏం చేయమాకండి. అలాంటివి ఎట్లా కూడా మీకు వర్కౌట్ అవ్వవు. అనవసరంగా స్ట్రెస్ ఫీల్ అవుతారు అంతే. మనకు మెంటల్‌గా స్ట్రెస్ ఉంటుంది తప్పించి దానివల్ల ఎలాంటి యూజ్ అనేది ఉండదు మార్కెట్‌లో. ఓకే. ఫైన్. మంత్లీ వైస్‌లో అండి సారీ యాక్చువల్లీ మా క్లయింట్స్ అడిగారు. వీక్లీ వైస్‌లో కూడా ఒకసారి చెప్పండి మేడం అనేసి. జస్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్‌లో. ఈవెన్ మన ఛానల్‌ని చూసిన వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా అన్నట్టుగా నేను దీంట్లో కూడా చెప్తాను. చూడండి, ఒక మంచి దోజీ క్యాండిల్ గ్యాప్ అప్‌తోనే అయింది. మళ్ళీ తర్వాత పర్లేదు. అగ్రెసివ్ క్యాండిల్ అని కాదు, అలా అని మీడియం క్యాండిల్ అని కాదు. మంచి స్ట్రెంత్ ఉన్న క్యాండిలే పడింది కదా! ఇక్కడ ఏమవుతుంది ఈ వీక్ కంప్లీట్‌గా వీక్లీ అంటే బ్యాంక్ నిఫ్టీలో మండే టు వెడ్నెస్‌డే కాదు. మండే టు ఫ్రైడే ఓకే. క్లోజింగ్ కదా! ఈ క్యాండిల్ ఉందా? ఈ క్యాండిల్ కన్నా ముందు చూడండి దోజీ క్యాండిల్. ఓకే. ఈ దోజీ క్యాండిల్ యొక్క హై తీసుకోండి 52,760 ఓకే. ఇన్ కేస్ డౌన్ సైడ్ వస్తే మాత్రం ఇక్కడ వరకు వచ్చే ఆపర్చునిటీ ఉంటుంది. లేదు అంటే ఈ అప్ సైడ్ కూడా చూడండి. ఇక్కడ కూడా దోజీ క్యాండిలే ఉంది. దోజీ క్యాండిల్స్ అంటే మీన్స్ ఏంటి? కన్సల్టేషన్. అక్కడ బయ్యర్ ఉన్నాడు, సెల్లర్ ఉన్నాడు. ఎక్కడ ఎవరు యాక్టివేట్ అవుతారు అనేది ఎవ్వరికీ తెలీదు. ఓకేనా? కంప్లీట్‌గా ఎఫ్ఐ వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మాత్రమే వాళ్ళు మూవ్ అవుతారు. ఇక్కడున్న ఆర్డర్స్‌ని బ్రేక్ చేసి న్యూ హై ఫార్మ్ చేయాలి అని ఆలోచన వాళ్ళకుంటే బ్రేక్ చేస్తారు. లేదు ఒకవేళ కొంచెం రీట్రేస్‌మెంట్ చేసి తర్వాత ఎళ్దాము అనుకుంటే అలా ఎళ్తారు. అంతేనా కాదా? సో, మార్కెట్‌ని ఎప్పుడు గూడా రేపేమవుతుంది అని గాని, లేకపోతే అంటే నెక్స్ట్ వీక్ గాని, నెక్స్ట్ మంత్ ఏమవుతుందని జూడకండి. మనకెక్కడ ఆపర్చునిటీ ఉంది. అప్ సైడ్ అయినా, డౌన్ సైడ్ అయినా. అది మాత్రమే చెప్పండి. అది మాత్రమే ఆలోచించుకోండి అంతే. ఓకేనా? మీరు అనలైజ్ జేయాలనుకుంటే మాత్రం ఇవి మాత్రమే చూడండి. ఇంకేంది? మనకి డౌన్ సైడ్ అయితే ఆపర్చునిటీ చెప్పాను గదండీ! 52,760 వరకు డౌన్ సైడ్ వచ్చే పాసిబిలిటీ ఉంది. లేదు ఒకవేళ అప్ సైడ్ అయితే మాత్రం 54,467 ఇది ఇక్కడేంటి అంటే దోజీ క్యాండిల్ అంటేనే కన్సలేషన్. ఓకే. సో, అక్కడున్న ఆర్డర్స్‌ని క్లియర్ చేసే ఇంటెన్షన్ వాళ్ళకుందా? లేకపోతే కొంచెం ఇక్కడ గ్యాప్ వచ్చేది గదా! ఇన్‌కేస్ ఇక్కడున్న ఆర్డర్స్‌ని క్లియర్ చేసుకొని తర్వాత ఎళ్తారా అనేది చూడాలి. ఎందుకంటే ఇంత ఫాస్ట్‌గా న్యూ హైని క్రియేట్ చేసి మళ్ళీ అంటే సారీ ఆల్రెడీ రీసెంట్‌గానే న్యూ హై క్రియేట్ చేశారు. మళ్ళీ న్యూ హై అంటే ఇప్పటి వరకున్న హైని బ్రేక్ చేసి మళ్ళీ న్యూ హై క్రియేట్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. ఓకే. అంత ఫాస్ట్‌గా అయ్యేదైతే కాదు. కాపోతే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో మనకు తెలీదు. అంతేనా కాదా? సో, వాళ్ళెలా ఎళ్ళినా మనం గూడా వాళ్ళతో పాటెళ్లి ఒక రూపాయి తీసుకుందాం ఏమవుతుంది? అది అప్ సైడ్ అయినా, డౌన్ సైడ్ అయినా ఎటెళ్తే ఏంటి? అల్టిమేట్‌గా మనకేంటి ఎండ్ ఆఫ్ ద మంత్ అయినా మనకు ప్రాఫిట్ అనేది ఉండాలి. అంతే అదొక్కటే చూసుకోవాలి మనం. నాకు తెలిసినంత వరకైతే మార్కెట్‌ని మనం ఎప్పుడు గాని దోచి క్యాండిల్‌తోనే చూడాలబ్బా! ఎప్పుడు గాని అగ్రెసివ్ క్యాండిల్స్ కోసం చూస్తే మాత్రం అలాంటివి పడవు. మనం అలాంటి వాటి గురించి చూసుకుంటూ క్యాపిటల్ లూజ్ అవ్వడం తప్పించి ఏం జరగదు. ఓకే. ఫైన్. అలా అంటే ఉన్న ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఎళ్తా ఉంటారు. ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గూడా రేపటి రోజున ఏమవుతుంది అని చెప్పడం ఎవరి వల్ల గాదు. ఈవెన్ నేను గూడా 8 ఇయర్స్ నుంచి ఉన్నాను మార్కెట్‌లో. నేను గూడా చెప్పలేను. అవునా గదా! నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకు అంటే ఇక్కడ మనం నిజాలు మాత్రం మాట్లాడుకుంటేనే బిగినర్స్‌కి హెల్ప్ అవుతుంది. చూడండి సెబీ వాళ్ళు ఇప్పుడు చేంజెస్ చేశారు గదా! ఎందుకు చేంజ్ చేశారు? 2020లో వాళ్ళేంటి అంటే మనల్ని అంటే బిగినర్స్ అనేది రావాలి. వాళ్ళకి సమ్ ప్రాఫిట్ అనేది తీసుకుంటే బెటర్ అన్నట్టుగా లాట్ సైజ్ అనేది తగ్గించారు. స్టాక్ మార్కెట్‌లోకి పీపుల్స్‌ని అట్రాక్ట్ జేయడానికి. ఇప్పుడేం జేశారు? ఈ 4 ఇయర్స్‌లో కంప్లీట్‌గా మనోళ్ళంతా లాస్‌లోనే పోస్ట్ చేసుకుంటూ వచ్చారు. అంటే మన క్యాపిటల్ అనేది లాస్ అవుతున్నారు అన్న ఆలోచనలో వద్దు. ఇలాంటివి చేస్తే మనమే అంటే మన పీపుల్స్ గురించి, మన గురించే, మన రీటైలర్స్ గురించే మన సెబీ మాట్లాడుతుంది. మన గురించే ఆలోచిస్తుంది. ఓకేనా? ఈవెన్ వాళ్ళకున్న ఇన్‌కమ్ సోర్స్ అనేది బ్యాంక్ నిఫ్టీ యాక్చువల్లీ. సో, దాన్ని వాళ్ళు బ్రోకర్స్ వదిలేసుకున్నారు. సెబీ వాళ్ళు గూడా వదిలేసుకున్నారు అంటే మన గురించే.
ఓకేనా? ఎక్కడ కూడా ఎఫ్ఏ వాళ్ళు కానీ డిఐ వాళ్ళు కానీ ఎవ్వరూ లాస్ అనేది తీయరు. ఎటు చేసి రీటైలర్సే మన రూపాయి మనమే పోగొట్టుకుంటాం. కాబట్టి జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకుంటే దీన్ని మించిన ఆపర్చునిటీ అనేది ఎక్కడా లేదు. అలా అనేసి దీన్ని వదిలేసుకుంటే ఒకవేళ అత్యాశకి వెళ్తే మాత్రం దీన్ని మించిన సైకో కూడా లేదు మార్కెట్. ఓకేనా? సో అందుకే జాగ్రత్తగా మీరు నేర్చుకొని రండి. మనకి ఇక్కడ ఆపర్చునిటీస్ అనేది ఎప్పటికీ ఉంటాయి. కాకపోతే ప్రైస్ యాక్షన్ చేంజ్ అవ్వచ్చు. చూడండి 4 ఇయర్స్ ముందు 25Kలో ఉన్నాయి. 4 ఇయర్స్ తర్వాత 52 చేంజ్‌లో ఉన్నాయి. ఈవెన్ ఇంకొక 4 ఇయర్స్, 5 ఇయర్స్‌కి ఏమవుతుంది? మినిమమ్ ఎళ్తే 80K అలా వెళ్ళొచ్చు. చెప్పలేం. అంతేనా కదా! కానీ ఆపర్చునిటీ అయితే కంపల్సరీగా ఉంటానే ఉంటుంది. చేంజెస్ వస్తూ ఉంటాయి. అంతే తప్పించి ఆపర్చునిటీ అనేది ఎప్పుడూ మిస్ అవ్వదు స్టాక్ మార్కెట్‌లో. కాకపోతే దాన్ని మనం కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకుంటేనే మనకు సమ్ ప్రాఫిట్ అనేది గెయిన్ అవుద్ది. ఓకే. ఓకే. ఫైన్. వీక్లీ వైస్‌లో అయితే ఇదండి. ఈ క్యాండిల్ యొక్క హై చూడండి. అండ్ ఈ క్యాండిల్ యొక్క లో చూడండి. వీటి మధ్యలోనే మార్కెట్ ఉండడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంది. చూడండి మంత్లీ వైస్‌లో ఈ క్యాండిల్ యొక్క హై అనేది ఉంది. ఓకే. ఇంకొకటి చెప్తాను. మంత్లీ వైస్‌లో ఏంటి అంటే మార్కెట్‌కి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఈ రేంజ్ వరకే వెళ్ళాలి, ఈ జోన్ వరకే ఉండాలి అనేది అయితే లేదు. కాకపోతే ఏంటంటే అప్ సైడ్ వెళ్ళేటప్పుడు సెబీ వాళ్ళకి ప్రాబ్లం లేదు కానీ డౌన్ చేసేటప్పుడు అంటే మార్కెట్ నుంచి వాళ్ళ క్యాపిటల్ అనేది తీస్తున్నప్పుడు మాత్రం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఓకేనా? వాళ్ళు డంప్ చేయడానికి ప్రాబ్లం లేదు కానీ మన దాంట్లో నుంచి తీసుకెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయన్నమాట. ఇంకోటి ఏంటి అంటే మినిమం ఇప్పుడు చూడండి ఈ మంత్ స్టార్టింగ్‌లో మనకు హై చూడండి ఇక్కడ 53,888, 51,693. ఓవరాల్‌గా ఎలా చూసుకున్నా కూడా 2000 పాయింట్స్ అయితే గెయిన్ అయింది ఈ క్యాండిల్. మంత్లీ క్యాండిల్‌లో అబ్జర్వ్ చేయండి. జాగ్రత్తగా వినండి. 2000 పాయింట్స్ గెయిన్ అయింది. ఇన్ కేస్ ఇంకొక 500 పాయింట్స్ మాత్రమే గెయిన్ అవ్వచ్చు. తర్వాత రివర్స్ చేయొచ్చు. ఇక్కడి వరకే వెళ్ళిన తర్వాత మీరు రివర్స్ అవ్వాలా అనేది ఏమన్నా ఉందా? లేదు. లే లేకపోతే ఆల్రెడీ వాళ్ళ దోజీ క్యాండిల్ క్రియేట్ అయినట్టే పడింది కన్సల్టేషన్‌లో దోజీ క్యాండిల్. సో, అక్కడి నుంచి నార్మల్‌గా ఈ రేంజ్ వరకు కూడా రావచ్చు డౌన్‌కి. అంతేనా కదా! ఇన్ని పాయింట్స్ రేంజ్‌లో మాత్రమే వెళ్ళాలి అనేదైతే ఉండదిక్కడ. కాకపోతే వాళ్ళ అగ్రెసివ్‌నెస్‌ని బట్టి మనం కూడా మూవ్ అయితే పాజిటివ్‌గా అంటే అప్ సైడ్ వెళ్ళినా, డౌన్ సైడ్ వెళ్ళినా వాళ్ళతో పాటు మనము వెళ్తే వాళ్ళు రూ. 10 తీసుకుంటే మనం రూపాయి తీసుకుందాం. మన క్యాపిటల్‌తో పాటు. అంతేనా కదా! ఎందుకంటే వాళ్ళ క్యాపిటల్ అంతా మన దగ్గర అయితే లేదు కదా! సో, మన క్యాపిటల్‌కి మనం రూపాయి సంపాదించుకుందాం సరిపోతుంది అనేసి నేను అనుకుంటాను. ఇదంతా కూడా జస్ట్ నా నాలెడ్జ్ షేరింగ్ పర్పస్‌లో మాత్రమే చెప్తాను. నాకున్న ఎక్స్‌పీరియన్స్‌లో నేను నేర్చుకుందైతే ఇదే. నేనెప్పుడు కూడా మార్కెట్‌ని దోజీ క్యాండిల్ వేలో మాత్రమే చూస్తాను. ఎంత మంచి ఆపర్చునిటీ ఉన్నా కూడా మార్కెట్‌లో లాస్‌ని మీరు స్టాప్ లాస్ పెట్టేసి లిమిట్ పెడతారు పోగొట్టుకోవడానికి. నేనేం చేశానంటే నాకొచ్చే ప్రాఫిట్‌ని నేను లిమిట్‌లో తీసుకుంటాను. ఎందుకంటే ఓవర్ అగ్రెసివ్ అయితే నేను కూడా మార్కెట్ నుంచి బై హార్డ్ అయిపోతాను. నాకు అంత ఆలోచన లేదు. నాకు ఫ్యూచర్ ఉంది మార్కెట్‌లో అని నేను అనుకుంటున్నాను కాబట్టి ప్రాఫిట్‌ని కూడా లిమిట్‌లో తీసుకుంటేనే మనం హెల్తీగా వెళ్తాము అనే ఆలోచనలో నేను ఉంటాననమాట. జస్ట్ నా ఎడ్యుకేషన్ పర్పస్‌లో మాత్రమే చెప్తున్నాను. నాకున్న ఎక్స్‌పీరియన్స్‌లో నేను నేర్చుకుంది మాత్రం మీకు చెప్తున్నాను. మీకు నచ్చితే కంటిన్యూ అవ్వండి. ఓకే. ఇది మంత్లీ వైస్‌లో. ఇన్‌కేస్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఇంకో 500 పాయింట్స్ డౌన్ అవ్వచ్చు. లేదంటే 1000 పాయింట్స్ అవ్వచ్చు. లేదంటే మార్కెట్ అప్ సైడ్ ఇంకో 500, 1000 పాయింట్స్ పెరగొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు కదా! మన స్ట్రక్చర్స్‌ని నమ్ముకోవాలి. క్యాండిల్స్‌ని కాదు. ఎందుకంటే క్యాండిల్‌లో 1000 పాయింట్స్ క్యాండిల్ పడినా క్యాండిలే అంటారు. 500 పాయింట్స్‌లో రేంజ్‌లో పడినా కూడా అది క్యాండిలే అవుద్ది. అంతేనా కదా! సో, మనం ఏంటి అనేది మాత్రమే ఆలోచించుకొని స్ట్రక్చర్స్‌ని చూసుకుంటూ వెళ్ళిపోవాలి. అక్కడ మాత్రమే మనం ఎంతో కొంత బెనిఫిట్ అవుతాము. ఎస్పెషల్ ఎఫ్ఎన్ఓ. స్వింగ్ ట్రేడ్స్ చేసే వాళ్ళకు మాత్రం కంపల్సరీగా క్యాండిల్స్ అనేది బెటర్‌గా ఉంటది. ఈక్విటీ వైస్‌లో ఏంటంటే కంపెనీస్‌లో వాళ్ళ యొక్క రెవెన్యూ గాని, క్వార్టర్లీ రిజల్ట్ చాలా ఉంటాయి అక్కడ. షేర్ హోల్డర్స్ ఎలా ఉంటున్నారు, వాళ్ళ ఐడియాలజీ అవన్నీ చూసి డంప్ చేయాలి. లేదు స్వింగ్ ట్రేడ్స్‌కి మాత్రం క్యాండిల్స్‌ని చూడాలి. అండ్ ఈవెంట్స్‌ను ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ఈవెంట్స్ అంటే డైలీ వచ్చే న్యూస్ కాదు. మన కంట్రీ వైస్‌లో ఆర్‌బీఐ
అండ్ మన నిర్మలా సీతారామన్ గారు చెప్తారు కదా ఫైనాన్షియల్‌గా. ఆ బడ్జెట్ టైంలో అండ్ ఇంకోటేంటి అంటే మన కంట్రీలో కాకుండా ఏదైనా పానిక్ సిట్యుయేషన్ వస్తే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా లేదు అంటే మన యూఎస్ఏకి సంబంధించిన ఫెడ్ మీటింగ్ వాళ్ళేమన్నా హార్షీ కామెంట్స్ గానీ, సీపీఐ డాటా ఇలాంటివి మాత్రమే హెల్ప్ అవుతాయి. ఎవ్రీడే న్యూస్ చూస్తే దాంతోని మార్కెట్ ఎలాంటి మూవ్‌మెంట్ అనేది తీసుకోదు. అసలు పట్టించుకోదు. ఓకేనా? చూడండి మొన్న యుక్రెయిన్ వార్ అయింది గదా! ఫస్ట్ అటెంప్ట్‌కి మాత్రమే మార్కెట్ అనేది కొంచెం అటు ఇటు అయింది తప్పించి తర్వాత ఎన్ని డేస్ అయింది. ఈవెన్ మన యూఎస్ఏలో ఎలక్షన్ టైం వరకి గూడా అక్కడ వార్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ మన మార్కెట్ ఏమన్నా అంత బాగా పానిక్ అయిందా? లేదు. జస్ట్ ఫస్ట్ టైం మాత్రమే కొంచెం పానిక్ అయింది. తర్వాత వాళ్ళ వాళ్ళది వాళ్ళకయింది. మన మార్కెట్ దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోయింది. అంతేనా కదా! సో, దేనికైనా ఫస్ట్ టైమ్ మాత్రమే రియాక్ట్ అవుద్ది. తర్వాత సెకండరీ ఎంత మంచి నెగెటివ్ వచ్చినా దాని మీద అదంత పట్టించుకోదు. సో, మనం గూడా అలాంటి ఎవ్రీడే న్యూసెస్‌ని పక్కన పెట్టేసి కొంచెం ఇంపార్టెంట్‌వి మాత్రమే పట్టుకుంటే సరిపోతుంది. ఓకే. ఎఫ్&ఓలకు మాత్రం ఖచ్చితంగా స్ట్రక్చర్స్ అయితేనే చాలా బెనిఫిట్ ఉంటుంది. క్యాండిల్స్‌ని చూస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. ఓకే. ఫైన్. బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది గదా! ఇప్పుడు సెన్సెక్స్ చూద్దాం పదండి. సెన్సెక్స్ అండి. చూడండి దోజీ క్యాండిల్స్ క్రియేట్ అయ్యాయి గదా! ఇవాళ గూడా దోజీ క్యాండిల్ క్రియేట్ అయింది. కాకపోతే ఇందులో అటెంప్ట్స్ అనేది జేసాము. నేను వాటి గురించి చెప్తాను. కాకపోతే ఒకసారి క్యాండిల్స్ గురించి మాట్లాడదాము. చాలా వరకు సపోర్ట్ రెసిస్టెన్స్ అని మాట్లాడతారు గదా! నా వరకు నాకున్న నాలెడ్జ్‌లో నేనేం చూసాను మార్కెట్‌లో అంటే, ఇలాంటి గ్యాప్స్ ఫీల్ అయినప్పుడు ఓకే. లేదు అంటే మార్కెట్‌లో ఏదన్నా నెగెటివ్ పానిక్ సిట్యుయేషన్స్ వచ్చినా అవి మాత్రమే ఉంటాయి. అంతే తప్పించి చాలా వరకు మార్కెట్‌లో సపోర్ట్ రెసిస్టెన్స్ గాకుండా, ప్యాటర్న్స్ గాకుండా ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు జస్ట్ లాజిక్‌గా ఆలోచించండి. బయ్యర్, సెల్లర్ మాత్రమే ఉంటారు మార్కెట్‌లో. అవునా? ఒకరు బై చేసి ఇంకోరు సెల్ చేస్తారు. వాళ్ళ యొక్క ఇంటెన్షన్‌ని బట్టి మాత్రమే మార్కెట్ అనేది మూవ్ అవుతది. ఓకేనా? అంతే తప్పించి సపోర్ట్ ఉన్నది గదా! ఇక్కడికొచ్చి ఆగాలి. లేకపోతే ఇక్కడ రెసిస్టెన్స్ ఉన్నది గదా! ఇక్కడి నుంచి మళ్ళీ ఇక ఇది రెసిస్టెన్స్ అనుకోండి. ఇక్కడ నుంచి డౌన్‌కెళ్ళాలి. ఇది సపోర్ట్‌గా తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మీదికెళ్తది. అలాంటివి ఏం గాదు. ఇక్కడ ఏంటి అంటే ఈ టెయిల్స్ కింద ఆర్డర్స్ ఉంటాయి. ఓకే. సో, వాటికి రియాక్ట్ అయ్యి మాత్రమే మార్కెట్ అనేది రివర్స్ అయినా లేకపోతే కంటిన్యూ అయినా అవుతుంది. ఓకేనా. ఈ టెయిల్ ఉందా? ఈ టెయిల్ యొక్క హైకి రాగానే ఏంటంటే ఇక్కడున్న ఆర్డర్స్‌ని క్లియర్ చేసే ఇంటెన్షన్ అయితే అప్ సైడ్ ఎళ్తారు. లేదనుకోండి డౌన్ సైడ్ వస్తారు. ఈ టెయిల్ గూడా అంతే. ఈ టెయిల్ కింద గూడా అంతే. అలాగే ఉంటది. ఇగో ఇక్కడ ఉంది. అంతేనా గదా! సో, ఇవి మాత్రమే ఆలోచించండి. ఈ రకంగా గూడా మీరు మీ ఐడియాలజీ మార్చుకుంటే, మీరు చేంజ్ చేసుకున్న మీకు ఎంతో కొంత ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. ప్రాఫిట్ గురించి పక్కన పెడితే క్యాపిటల్ అయితే సేవ్ అవుతదబ్బా! ఓకేనా? సో, మనం ఇక్కడ సెన్సెక్స్‌లో మంత్లీ వైస్‌లో కాదు వీక్లీ వైస్‌లో చేస్తున్నాం గదా! సో, వీక్లీ వైస్‌లో చూడండి. సేమ్ ప్యాటర్న్ ఇక్కడ గూడా. నేను వీక్లీ వైస్‌లో ఇక్కడ ఏమనుకుంటున్నా అంటే, ఈ క్యాండిల్ ఉంది చూసారా? ఈ క్యాండిల్ యొక్క హై 50,511 ఇన్ కేస్ డౌన్ అయితే ఇక్కడి వరకు రావచ్చు. ఈ చూసాను ఆ టైంని బట్టి నేను ఇప్పుడు ఆల్రెడీ సెన్సెక్స్‌లో 2 అటెంప్ట్స్ అనేది మేము చేసాం. ఓకేనా? మన సర్వీస్‌లో ఉన్న వాళ్ళకి తెలుస్తది. 2 అటెంప్ట్స్ అనేది రన్నింగ్‌లో ఉన్నాయి. ఓకేనా? ఇన్ కేస్ ఇక్కడి వరకు వచ్చినా లేకపోతే మేము అనుకున్న టార్గెట్ రాగానే కంపల్సరీ ఇక్కడైతే క్లియర్ చేస్తాము. డౌన్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు అప్ సైడ్ అంటారా? ఈ క్యాండిల్ యొక్క హై ఉంది చూసారా? 52,311 317 ఈ హైని బ్రేక్ చేసినా గూడా ఈ క్యాండిల్ ఉంది గదా! ఈ క్యాండిల్‌లో హాఫ్ వరకు గూడా ఇప్పటివరకు రాలేదు మార్కెట్. ఇన్ కేస్ హాఫ్ వరకైనా లేకపోతే ఈ క్యాండిల్ ఉంది చూసారా? ఈ క్యాండిల్ యొక్క లో వరకైనా వచ్చైనా ఎంతో కొంత కన్సల్టేషన్ అవుతుంది. లేకపోతే యూ టర్న్ తీసుకుంటారు. అంత ఈజీగా న్యూ హై అయితే ఫార్మ్ చేయరని నేను అనుకుంటున్నాను ఇక్కడ. చూడాలి. ఎందుకంటే మార్కెట్‌లో ఏదైనా గూడా మేబీ అని మాత్రమే చెప్పగలుగుతాము. స్ట్రక్చర్స్‌లో మాత్రమే మేము క్లియర్‌గా చెప్పడానికి ఆపర్చునిటీ ఉంటుంది. స్కోప్ ఉంటుంది. ఓకేనా? ఎవ్రీ డే మార్కెట్‌ని అనలైజ్ చేయాలంటే ఎవరి వల్ల అవుద్దమ్మా? అవ్వనే అవ్వదు. ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా. ఏదో చెప్తా ఉంటారు. అనుకుంటే మాత్రం ఏం చేయలేము. ఎందుకంటే మేము పైసలు పోగొట్టుకొని మేము చేసి అన్నీ చూసొచ్చిన వాళ్ళ బిగినర్స్ నుంచే మేము వచ్చాము. ఓకేనా? ఆ స్ట్రెస్ ఎలా ఉంటుంది, స్ట్రగుల్ ఎలా ఉంటుందో మాకు తెలుసు.
కాకపోతే ఏంటి అంటే మా మేము ఎలా అయితే లూజ్ అయ్యామో, మేము ఎంత స్ట్రగుల్ అయ్యామో అలాంటివి మీకు కాకుండా ఎంతో కొంత ఫ్రీగా మీరు నాలెడ్జ్ గెయిన్ చేయడానికి మాకున్న నాలెడ్జ్‌ని, ఎక్స్‌పీరియన్స్‌ని మేము మీకు చెప్తున్నాం అంతే. ఓకేనా? మీకు నా కంటెంట్ వర్త్ అనుకుంటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మనకి సపోర్ట్ చేయండి. ఓకేనా? సో, ఇది మంత్లీ వైస్‌లో అండి. మంత్లీ వైస్‌లో మనకు అవసరం లేదు. వీక్లీ వైస్ సరిపోతుంది. ఎందుకంటే మనం వీక్లీ వైస్‌లో చేస్తున్నాం కదా సెన్సెక్స్‌లో. నేనైతే ఇలా అనుకుంటున్నాను. జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్‌లో మాత్రమే చెప్తున్నాను. ఈ హై ఉంది చూసారా 50,511 ఇక్కడ వరకు అనుకుంటున్నాను డౌన్‌లో. అప్ సైడ్ అయితే మాత్రం ఇక్కడ ఈ క్యాండిల్ యొక్క టెయిల్ ఉంది కదా! దీన్ని బ్రేక్ చేసినా కొంచెం కన్సల్టేషన్ అవ్వచ్చు. లేదంటే ఇక్కడ హాఫ్ క్వాంటిటీ వరకు రావచ్చు ఈ క్యాండిల్ లింక్‌లో. లేదంటే ఇంతకు ముందు పడిన అంటే రివర్స్ అయింది చూసారా? అంతకు ముందున్న క్యాండిల్‌లో లో వరకైనా పాసిబిలిటీ ఉంది. అంటే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా సెల్లర్ అనేవాళ్ళు అవైలబుల్‌గా ఉన్నారు. కానీ బయింగ్ అనేది ఎఫ్ఐ వాళ్ళు చేస్తున్నారో, డిఐ వాళ్ళు చేసినా కూడా వాళ్ళ ఇంటెన్షన్ బేస్ చేసుకొని మాత్రమే ఇక్కడున్న ఆర్డర్స్‌ని క్లియర్ చేస్తారా? లేకపోతే వాటికి రియాక్ట్ చేసి సమ్ ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రివర్స్ తీసుకొస్తారా అనేది వాళ్ళకి సంబంధించిన విషయం. మనకు అవసరం లేదది. ఓకేనా? వాళ్ళెలా ఎళ్తే అందులో మనం గూడా ఎళ్దాం గుంపులో గోవిందలెగే. కాకపోతే ఏంటంటే క్యాపిటల్ సేవ్ చేసుకుంటూ అన్నీ గాదు. ఇక్కడేంటి అంటే స్ట్రక్చర్స్‌ని ఇంపార్టెంట్ అది. ఓకేనా? ఎఫ్ఎన్ఓ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాల్సిన థింగ్ ఏదన్నా ఉంది అంటే స్ట్రక్చర్స్‌ను, ప్రైస్ యాక్షన్స్. ఏ స్ట్రక్చర్స్‌లో ఎప్పుడు ఎంటర్ అవ్వాలి? ఎంత ప్రైస్ యాక్షన్స్‌లో మనం ఎంటర్ అవ్వాలి? ఇవి 2 మనం ఫస్ట్ నేర్చుకోవాలి. క్యాండిల్స్ నేర్చుకొని వీక్లీయో, డైలీయో, మంత్లీయో చూసుకుంటా పోతే ఏం రాదు. ఓకేనా? సో, అబ్జర్వ్ చేయండి అలా. ఓకేనా? సో, ఇందులో మనము అటెంప్ట్స్ అనేది చేసామని చెప్పాను కదా! అవి ఎలాంటియి అనేది ఒకసారి చూద్దాము. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే దోజీ క్యాండిల్ క్రియేట్ అవ్వచ్చు. లేదంటే మీడియం క్యాండిల్ అవుద్ది. లేదంటే అగ్రెసివ్ క్యాండిల్ అవుతుంది. ఈ 3 కదా ఉన్నాయి ఇక్కడైతే. అంతకు మించి ఏమన్నా ఉందా? లేదంటే ఈ క్యాండిల్ ఉందా? ఇలాంటిది ఒక రెడ్ క్యాండిల్ అనేది పడవచ్చు ఆపోజిట్‌లో. రూల్ అయితే లేదు కదా పడొద్దనేసి మాత్రం. లేదు దోజీ క్యాండిలే క్రియేట్ అవ్వచ్చు. ఎవరన్నా వద్దంటారా? సెబీ వాళ్ళేమన్నా ఆపుతారా? లేదు గదా! సో, అలా ఉంటుంది మార్కెట్‌లో. అందుకే క్యాండిల్స్ మాత్రం డిపెండ్ అవ్వకండి ఎఫ్ఎన్ఓ వాళ్ళు. మన స్వింగ్ ట్రేడ్స్ వాళ్ళకి లేకపోతే ఈక్విటీ చేసే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. కానీ ఎఫ్ఎన్ఓలో అంత ఆపర్చునిటీ అనేది ఇవ్వదబ్బా క్యాండిల్స్‌ని చూస్తే. ఓకే. చూడండి సెన్సెక్స్‌లో వీక్లీ వైస్‌లో ఇక్కడ 1500 పాయింట్స్ రేంజ్‌ను 1500 పాయింట్స్ స్ట్రక్చర్స్‌లో మేము ఎంటర్ అయ్యాము. 81,100 పుట్ ఉన్న 52,400 కాల్ అండి. ఇక్కడ కూడా సేమ్ మనం ఏంటంటే ప్రైజెస్‌ని చూస్తాము, స్ట్రక్చర్స్‌ని చూస్తాము. ఓకేనా? సో, ఇక్కడ మనం 650లో ఎంటర్ అయ్యాము. రన్నింగ్‌లో చూడాలి మార్కెట్ ఎటు వెళ్తుంది ఏంటి అనేది. ఓకే. మీకు ఇప్పటివరకు నా కంటెంట్ వర్త్ అనుకోని, ఓకే. ఇందులో ఎంతో కొంత మనం నేర్చుకోవడానికి సమ్ సబ్జెక్ట్ అనేది ఉంది అని మీరు అనుకుంటే మన ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మాతో ట్రావెల్ అవ్వాలనుకుంటే వాట్సాప్ నెంబర్ ఉందండి. అండ్ టెలిగ్రామ్ లింక్ కూడా ఉంది. ఒకసారి చూడండి డిస్క్రిప్షన్‌లో. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.